సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే బ్రదర్ అండ్ లవ్. ఇంగ్లీష్లో బ్రదర్ అండ్ లవ్ అంటే స్త్రీ అని పురుషుడని కాదు. దేవుణ్ణి నమ్మి రక్షణ పొంది మందిరానికి వచ్చి దేవుని సాటి క్రైస్తవులు తోటి క్రైస్తవుల్ని ఒకరినొకరినేమో పలకరించుకోవాలన్నా ఒకరినొకరికి వందనం చెప్పుకున్న బ్రదర్ అనగా సహోదర ప్రేమ. అంటే స్త్రీయవు పురుషుడవు ఇద్దరు ప్రేమ చూపుడు దాన్ని బ్రదర్ అండ్ లవ్, సహోదర ప్రేమ. బైబిల్లో సహోదర ప్రేమను గురించి చాలా ఎంతో ఘనంగా గొప్పగా చెప్పండి. అంత వివరించటానికి ఇప్పుడు మన సమయం కాదు. కానీ సహోదర ప్రేమ వలన కలిగే ఒక 5 ప్రయోజనాలు, 5 మేలులు ఈ సమయంలో నేను మీకు తెలియజేయాలని ప్రభు పేరట ప్రేరేపించే ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను. ఈ సందేశం సహోదర ప్రేమ. నువ్వు క్రైస్తవుడు, డినామినేషన్ అక్కర్లేదు, ఏ సంఘమోను అక్కర్లేదు, యేసుక్రీస్తును నమ్ముకున్న బిడ్డలారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ ఉపయోగపడే ఈ సందేశం. చాలా చిన్న మెసేజే కానీ అనేక కోట్లాది మంది క్రైస్తవులందరికీ సాహిత్యం అనే ప్రయోజనకరమైన ఈ సందేశాన్ని మీరు విని ఇతరులకు కూడా షేర్ చేయండి. సహోదర ప్రేమ వలన కలిగే ఆ ప్రేమ వలన మనకు పొందే ప్రయోజనాలు. 1 యోహాను రాసిన పత్రిక 2:10 ఏముంటుందంటే, 1 యోహాను రాసిన పత్రిక 2:10 తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. 1 యోహాను రాసిన పత్రిక 2:10 ఈ మాట మనం చదువుతున్నాం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. అనగా సహోదర ప్రేమ కలిగిన వాళ్ళు వెలుగులో ఉన్నారంట. వెలుగు అనగా దేవునిలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు నీతి సూర్యుడై ఉన్నాడు, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అనగా వెలుగు. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, లేదా ఎలాంటి దీన స్థితిలోనే ఉన్నా, సహోదర ప్రేమ నీలో ఉంటే నువ్వు వెలుగులోనే ఉన్నావు, నువ్వు జీవంలోనే ఉన్నావు, వెలుగులో ఉన్నాడు. రెండో విషయం చెప్తున్నా చూడండి. సహోదర ప్రేమ వలన రెండవ లాభం మనకేమిటంటే, 1 యోహాను రాసిన పత్రికే 3:14-15 చూస్తాం చూడండి. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని నేనెరుగుదును, మీరెరుగుదురు. 1 యోహాను రాసిన పత్రిక 3:14-15. మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. జీవం, మరణమనే కీడులో, మరణమనే కీడు, మరణమనే భయం, మరణమనేటువంటి ఆ దోషం, ఆ మరణమనే శాపము నుండి నువ్వు బయటకు వచ్చేసావు, విడిపించబడతావు. సహోదర ప్రేమ నిన్ను అంత పనిచేస్తుంది, మరణంలో నుండి జీవంలోకి నడిపించేస్తుంది. అనగా నీకు ఆయుష్ పెంచుద్ది, నీకు క్షేమం కలగజేస్తుంది. సహోదర ప్రేమ. తోటి సహోదరులను ప్రేమించు, సహోదరులను ప్రేమించు. ప్రేమ నువ్వు క్రైస్తవుల మధ్యలో, సేవకుల మధ్యలో ప్రేమ ఉన్నప్పుడు మనము వెలుగులో, దేవుని వెలుగులో ఉన్నాం. రెండవది చూస్తే మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళిపోతా ఉంది. జీవం, ప్రాణం, ఆ జీవము లేనటువంటి వాడు చీకట్లో ఉన్నట్టే. సహోదర ప్రేమ అంటే బతుకుతున్న క్రైస్తవుడు అని అర్థం. ఈ సహోదర ప్రేమ లేని ఎంతటి క్రైస్తవుడైనా వాడు చీకటిలో, ఇంకా చెప్పని మరణంలోనే ఉన్నాడు. వాడు చచ్చిన క్రైస్తవుడే కాదు.
అందుకనే నువ్వు సచ్చిన క్రైస్తవుడుగా ఉండకుండా బ్రతికిన క్రైస్తవుడుగా నువ్వు ఉండాలంటే ఇదిగో ప్రేమ, సహోదరుల యందు ప్రేమ, సేవకుల మధ్యలో ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే మరణంలోని జీవనం దాటిపోతాం. మూడవ విషయాన్ని చెప్తున్నదండి, 1 యోహాను రాసిన పత్రిక 4:7 చూస్తే, ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమించం ఎలానగా ప్రేమ దేవుని మూలంగానే కలుగుతున్నది. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అంటే అర్థం, ప్రేమ కలిగిన వారే దేవుణ్ణి ఎరిగిన వారు. ప్రేమ లేని, సహోదర ప్రేమ లేని వారు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మ్యూజిక్లు సంగీతాలు వాయించినా, ఎంత తత్వజ్ఞానం, లేఖన జ్ఞానం ఎన్నున్నా ఈ దేవుని ప్రేమ, సహోదర ప్రేమ లేనివారు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు అంగి వేసుకున్నావా, లుంగి వేసుకున్నావా, వైట్ బట్టలు వేసుకున్నావా, ఆభరణాలన్నీ ధరించేవా, తీసేసేవి, ఎన్ని అక్కర్లా. ప్రేమ, సహోదర మధ్యలో ప్రేమ. ఒకరినొకరు కలిసి ప్రార్థనకు రావటం, ఒకరు కష్టములు ఉంటే ఒకరు ప్రార్థన చేయటం, బలహీన పడినప్పుడు లేవనెత్తడం, ఆదరించడం, ఒకరినొకరు దేవుని యందు ప్రోత్సహించుకోవటం. కనుక ఇదంతా కూడా దేవుణ్ణి ఎరిగిన వారు, ఇలాంటి పనులు చేసిన దేవుణ్ణి ఎరిగిన వారు. చూడండి, సహోదర ప్రేమ ఉన్న వారి యొక్క మూడవ ప్రయోజనం, వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు అవుతారు. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యము జరుగుతారు, గొప్ప కార్యం చేస్తారు. వాళ్ళు షడ్రక, మెషక, అబేద్నెగో వాళ్ళు ఎంతో ప్రేమ, సహోదర ప్రేమ దానియేలు వారు కలిగి ఉండి బబులోను దేశాన్ని చేంజ్ చేశారు, మార్చారు. దేశమును తలకిందులు చేశారు, శాసనం రద్దయిపోయింది, దేవుడు పక్షంగా ఉన్నాడు. నేటి దినాల్లో ఉన్న క్రైస్తవులారా, సేవకులారా, మనమందరం కూడా ఎంత ఐక్యంగా ఉంటే, ఎంత కలిసి ఉంటే, ఎంత ప్రేమతో ఉంటే అంతగా మనం విస్తరిస్తాం, అంతగా మనం దీవించబడతాం, అంతగా బలపరచబడతాం. కానీ ప్రేమ లేకుండా దేశాలు ఇటువంటి చేస్తే, విడిపోతే నాశనము, నష్టం తప్ప ఏమన్నా ఉందా? ప్రయోజనం ఏమీ లేదు. దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. కనుక సహోదర ప్రేమ కలిగి ఉన్నవారి లక్షణం, వారు దేవుని ఎరిగిన వారిగా ఉంటారండి. అందుకని సహోదరులు ప్రేమించాలి. నాలుగవది ఏంటంటే, వాళ్ళు సహోదరులను ప్రేమిస్తే, అంటే ఒకవేళ నీ ప్రక్కనున్న వాళ్ళకి మనం ప్రేమ కలిగి ఉన్నామని చెప్తున్నాం కదా, ఆ ప్రేమ అనేది మనం సహోదరులు ప్రేమించుతున్నాం అనుకుంటాం, లేక సహోదరులకు హెల్ప్ చేస్తున్నాం, సహోదరు ప్రార్థిస్తున్నాం, సహోదరులు ఎంతో మేలుకరంగా ఉన్నాం. అది ఎలా మారుతుందంటే, దేవుణ్ణే ప్రేమించినట్టుగా దేవుడు తీసుకుంటున్నాడు ఆ విషయాన్ని. 1 యోహాను రాసిన పత్రిక 4:20-21. 1 యోహాను రాసిన పత్రిక 4:20-21 చూస్తాం. అక్కడ ఏమంటాడు? ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవాలని ఆజ్ఞను మనం ఆయన పొంది ఉన్నాం. 1 యోహాను రాసిన పత్రిక 4:20-21 మనం ఇలా చదువుతాం. కనుక అంటే అర్థం, మన సహోదరుల మధ్య ప్రేమ ఉంటే దేవుడినే ప్రేమించిన వారం అవుతాం. ఒక సహోదరుడికి మనం ఏదన్నా సాయం దేవుడికే, ఒక సహోదరునికి ఎవరికి ప్రార్థిస్తే దేవుడు ఆనందిస్తాడు. దేవుడిని ప్రేమించిన వారుగా మనం ఉంటాం. సహోదరుల మధ్యలో ప్రేమ. ఇక 5వదిగా మనం చూస్తే యాకోబు పత్రిక 2:8 చూద్దాం. మెట్టుకు నీవలి నీ పొరుగు అని ప్రేమించు, లేఖనంలో ఉన్నట్టు ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించువారగదురు. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4:9 కూడా చూస్తే, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితే. కనుక బాగుగా ప్రవర్తించిన వారు అంత లోకములో చక్కని క్రైస్తవులుగా, ముచ్చటైన క్రైస్తవులుగా,
దేవుడు మెచ్చే క్రైస్తవులుగా మనుషులు ఎదుట చక్కని సాక్ష్యం కలిగిన వారిగా మనం ఉంటాం. అందుకనే సహోదరులను ప్రేమించు, శత్రువులను ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలే అని మనం ప్రేమించుకుంటున్నట్టే మనం ప్రేమించు, మన కుటుంబాన్ని ప్రేమించుకున్నట్టే సహోదరులు ప్రేమిస్తాం. సహోదర ప్రేమ, బ్రదర్ అండ్ లవ్. ఈ సహోదర ప్రేమ మనల్ని 4 విధాలైన ప్రయోజనాలు. 1, వెలుగులో ఉన్నావు. 2, జీవంలో ఉన్నావు. 3వది వస్తే దేవుణ్ణి ఎరిగిన వాడు అవుతావు. ప్రేమ లేకుంటే నువ్వు ఎంత పెద్ద క్రైస్తవుడైన దేవుడు అంటే నీకు తెలియదు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు. ఇక 4వది ఏంటంటే నువ్వు సహోదరులను ప్రేమిస్తున్నావు అనుకోవద్దు, దేవుణ్ణే ప్రేమించిన వారు అవుతారు. ఇక 5వదిగా నువ్వు బాగా చక్కని క్రైస్తవుడిగా, చక్కని సేవకుడిగా, మంచి పేరు ప్రసిద్ధులు, మనుషులు ఎదుట దేవుని ఎదుట మెప్పు కలుగుతుంది. ఈ 5 రకాలైన ప్రయోజనాలు సహోదర ప్రేమలోనే ఉన్నాయి. కనుక ఈ బ్రదరాన్లో ఈ సహోదర ప్రేమ సర్వత్ర క్రైస్తవ సంఘం సేవకులందరూ తప్పకుండా మరొకసారి ప్రేమ కలిగి ఉండట ప్రయాసపడండి. ఈ ప్రేమ మనల్ని ఎంతో ప్రయోజనాలు తీసుకొస్తుంది. సహోదర ప్రేమ, ఎన్నో ప్రేమల గురించి చెప్పవచ్చు, బైబిల్లో నుండి ఎన్నో చెప్పవచ్చు. కానీ సహోదర ప్రేమ క్రైస్తవుల మధ్యలో ప్రేమ, క్రైస్తవులో మధ్యలో నువ్వు ఏ డినామినేషన్, ఏ సంస్థను, ఏ ప్రాంతం, ఎవరైనా క్రైస్తవుడు సేవకుడివి, దేవుని సేవకుడు, యేసు క్రీస్తును ప్రకటిస్తున్న సేవకుడు ఎవరైనా. కానీ మనందరము కూడా దేవుని ప్రేమ కలిగి ఉందాం. ఈ ప్రేమ ద్వారా 5 రకాలైన ఆశీర్వాదాలు, ఫలితాలు పొంది మీరు, మీ కుటుంబం, మీ సంఘ పరిచయం యావత్తు కూడా అందరూ సర్వ విధాలుగా, సకల విధాలుగా ఆశ్రయించబడి దీవించబడాలని దేవుని ఆత్మ ప్రేరేపణతో ఈ మాట మీకు అందిస్తుంది. దేవుడు మీ అందరినీ కూడా సర్వ సమృద్ధిగా ఆశ్రయించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.